ప్రొజెక్షన్ బిట్ అనమాట. ఇది చూపిస్తారు కొంచెం. ఈ బిట్ అంతా కూడా ఫస్ట్ కోట్ ఎక్కించుకున్నాము. డ్రైగా ఉంది మాల్ అయితే, ఇక చూస్తున్నారు కదా. దీని మీద డ్రైగా ఉన్నప్పుడే ఫస్ట్ కోట్ ఎక్కించి సెకండ్ కోట్ తర్వాత మనం డిజైన్ చేయాలి. ఇప్పుడు ఈ డిజైన్ ఎలా వస్తుందో చూడండి. ఫినిషింగ్ చేసుకోవాలి. దీంతో మనం హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ హోల్స్ అనేవి మనకి కంప్లీట్గా ఈ డిజైన్లో ఉండాలన్నమాట. సేమ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో, ఒక లైన్ గ్రూ అయితే వస్తుందో అదే గ్రూ పర్ఫెక్ట్గా కిందకి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ మనం చేసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా ఎలాగైతే వచ్చిందో ఒకసారి. చూస్తున్నారు కదా, ఇదంతా గ్రూస్ అన్నమాట. ఇప్పుడు ఈ పార్ట్ ఈ కిందిదంతా కూడా చేస్తాము. ఇది కంప్లీట్ ఎలా వస్తుంది అనేది లాస్ట్ దాకా చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. ఇది ఒక టైప్ ప్యాటర్న్ అనమాట మన డిజైన్లో. ఇప్పుడు ఏదైతే లైన్స్ వచ్చాయో మనకి ఇందులో కొంచెం రఫ్ ఫినిషింగ్ అండ్ అలాగే స్మూత్ ఫినిషింగ్ కలిసి రావాలన్నమాట. ఒక 15 మినిట్స్ ఆగామనుకోండి, ఇది డ్రై అవుతుంది మెటీరియల్. అప్పుడు మనం ఈ ట్రావెలర్తో అనేది నొక్కి వేసుకుంటూ లాగామనుకోండి, మనకి ఇదంతా కవరప్ అయిపోయి స్మూత్ ఫినిషింగ్, కాంక్రీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడైతే మనం కంపల్సరీ కూడా మనం ట్రావెలర్ అనేది కొట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది నెక్స్ట్ జాయింట్ కింద నుంచి మాల్ ఎక్కిస్తారు కాబట్టి జాయింట్ రాకుండా మనం ముందు జాగ్రత్తగా అయితే మనం ఇక్కడ రఫ్ అయితే చేసుకోవాలి. అటు సైడ్ కూడా ఇటు సైడ్ అయిపోయింది కదా, అటు సైడ్ చేస్తున్నారు చూడండి. డిజైన్ మేకింగ్ ఇదంతాను ఒక కొంచెం రఫ్ టెక్స్చర్ వచ్చేలాగా మనం ఇలా తీసుకోవాలి. ఇది మనకి స్మూత్ అయిపోయాక ఏ టైప్లో కనిపిస్తుందో చూపిస్తాను. ఇక్కడ మన బ్రదర్ అయితే కింద మెటీరియల్ కూడా ఎక్కించడానికి రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ ఈ పీస్ అంతా కూడా ఎక్కించేసాము, డ్రై అవ్వాలి ఇంకా కొంచెం. మీకు డిజైన్ కనిపిస్తుండొచ్చు. ఇది చాలా పెద్ద పీస్ ఉంది ఒకటి. ఇది వచ్చేసి ఎలివేషన్లో చిన్నది ప్రొజెక్షన్ పీస్ అనమాట. చూస్తున్నారు కదా, జాయింట్ లేకుండా మాల్ అయితే మనం ఇలా కంప్లీట్గా ఎక్కించుకోవాలి. ఇటు సైడ్ డిజైన్ కూడా చేస్తారు చూడండి. ఇప్పుడు ఆరక ముందు ఇలా కనిపిస్తుంది, ఆరిన తర్వాత ఒక టైప్ లుక్ వస్తుంది. మీరు చూడండి.